नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि कोई भी शुभ कार्य करने पर सबसे पहले 33 करोड़ देवी देवताओं के समक्ष भगवान विनायक की पूजा करने के बाद ही कार्यक्रम शुरू करने की परंपरा है। उन्होंने जिले के सभी लोगों को विनायक चतुर्थी की शुभकामनाएं दी। आदिलाबाद विधायक पायल शंकर ने विनायक चतुर्थी के अवसर पर सनातन हिंदू उत्सव समिति द्वारा आयोजित मिट्टी की मूर्तियों के विवरण कार्यक्रम में शामिल हुए। शनिवार को जिला केंद्र स्थित गोपाल कृष्ण मठ मंदिर के सामने मूर्ति विवरण का कार्यक्रम लिया। सबसे पहले श्री गोपाल कृष्ण मंदिर में विशेष पूजा के बाद सनातन हिंदू उत्सव समिति के अध्यक्ष प्रमोद कुमार खत्री, गोपाल कृष्ण मठ पीठाधीश योगानंद सरस्वती के साथ सनातन हिंदू उत्सव समिति के सदस्यों ने मिट्टी की मूर्तियां वितरण की। इस मौके पर विधायक पायल शंकर ने कहा है कि प्रदूषण रोकने की मंशा से सनातन हिंदू समिति के तत्वावधान में मिट्टी की मूर्तियों का वितरण सराहनीय है। बदलते समय के अनुरूप प्लास्टिक मुक्त समाज के निर्माण के लिए सभी को कड़ी मेहनत करनी चाहिए। यथासंभव मिट्टी की मूर्तियां स्थापित कर पूजा करनी चाहिए। दुनिया के सभी देश भारत की और हिंदू समाज और संस्कृति परंपरा की ओर आकर्षित है। वे बिना किसी को परेशान पहुंचाए त्योहार के माहौल को खुशी और उल्लास के साथ मनाते हैं। उन्होंने कहा है कि मनुष्य चाहे कितना भी बड़ा क्यों न हो जाए, उसे अपनी संस्कृति परंपराओं का पालन करने की जरूरत है। सभी हिंदुओं को एक होना चाहिए। उन्होंने कहा है कि गणेश ने इस कार्यक्रम के मानद अध्यक्ष से सभी पर नम्रतापूर्वक नजर डालने की विनती की। बंदरी वामन प्रमोद खत्री, महासचिव गेदाम महादेव, उपाध्यक्ष रेणुकुंटला रविंदर, शशिकला चौहान, पार्षद अकुला परवीन, लाला मुन्ना, ओबीसी अध्यक्ष कसरला श्रीनिवास, बरादी लाचू, कोठावार संतोष, विजय और अन्य उपस्थित रहे। అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। 33 కోట్ల దేవతలకు అన్నిటికన్నా ముందు ఆ యొక్క గణేశుని ప్రార్థించుకొని ఏ కార్యక్రమం చేసినా కూడా గణేశుని ప్రార్థనతోనే మన యొక్క కార్యక్రమాలు మొదలవుతాయి। ఈరోజు కాలుష్యాన్ని నివారించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి గణపతి విగ్రహాలని ప్రజలకు ఇవ్వడం జరిగింది। మారుతున్నటువంటి పరిస్థితులలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి। ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల మరి అదే రకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాల వల్ల కొంత కాలుష్యమవుతున్నటువంటి సందర్భంలో సాధ్యమైనంతగా కాలుష్యాన్ని నివారించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి। ఆ రకమైనటువంటి ఆలోచనతోని మట్టి విగ్రహాలను అందించినటువంటి సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను। ఈ సందర్భంగా నా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ప్రపంచమంతా కూడా ఈరోజు హిందూ మతం వైపు, భారతదేశం వైపు, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతుల వైపు ఆకర్షితులై ప్రపంచమంతా కూడా మన దిక్కు చూస్తూ ఉన్నది। ఈ యొక్క పండగ వాతావరణాన్ని మనమంతా కూడా గొప్పగా ఆనందంతో, ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ ఇబ్బంది కలిగించకుండా మనమంతా సుఖ సంతోషాలతో ఈ యొక్క పండుగను నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నది।
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మనకున్నటువంటి సంస్కృతిని, మనకున్నటువంటి ఆచారాలను మనమంతా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి పండుగల మీద, ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద ఈరోజు ప్రపంచమంతా కూడా దృష్టి కేంద్రీకరించింది. హిందూ సోదరులారా, మనమంతా కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో కొన్ని జరుగుతున్నటువంటి మార్పులను. ఆ మార్పులను ఎప్పటికప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క పండుగలను అనేక సందర్భాల్లో పండగ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడాలంటే బాధ అనిపిస్తుంది, కానీ ఆ మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు. ఏది ఏమైనా మనమంతా కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మన పండుగలను గొప్పగా నిర్వహించుకోవాలి. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఏ ఆటంకం కలగకుండా గొప్పగా మన పండుగని నిర్వహించుకోవాలని, మరి అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ యొక్క వినాయకుడు అందరిపై చల్లని చూపు చూడాలని మనందరి తరఫున ఆ యొక్క వినాయకుడిని వేడుకుంటున్నాను.